హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు శ్రీఘాటి సుబ్రహ్మణ్య బ్రహ్మరథోత్సవం పోతా ఉన్నాము. చూడండి ఎట్లుంది దేవస్థానము గోపురం మీది. చక్కగా అయితే వచ్చి లక్ష్మీ నరసింహస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని పోతే పక్క మంచిది అవుతుంది. శత్రుదోష వల్ల మా ఛానల్కి ఎవరు కొత్తగా విజిట్ అవుతూ ఉన్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూసే వాళ్ళకంతా ತುಂಬ రుణపడింట. థ్యాంక్స్ మా ఛానల్ విజిట్ చేయడానికి. బెంగళూరులో నుంచి పోతాము. వెంటనే వెళ్ళింది చిక్బాణార నుంచి లక్ష్మీపూర్ నుంచి అనంతపూర్ గేట్ ఇది. ఇట్లా అనంతపురం రైట్ తీసుకోవాలి. ఇది రైట్, ఇది నెక్స్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వస్తుంది యలంక దొడ్బళ్ళాపూర్ మెయిన్ రోడ్. అది హిందీపురంకి పోతుంది. ఇదంతా అనంతపురం. ఇది బెంగళూరులో ఒక అనంతపురం ఉంది, దాన్ని చెప్తా ఉన్నా నేను. ఓకేనా, సూడి మాట్లాడుతాను. మా మిస్టర్ కాసేపండి అలా సిగ్గుపడతా ఉన్నారు వాళ్ళు మానిటైజేషన్ అయ్యాకంట, సో హెల్త్ అంట, విదేశీ హెల్త్ అంట. చూడండి ఆశయండి మా పాపకి. చూడండి మా పాపకి ఆశయండి. మెసేజ్ అందరికీ ఆశ చెప్తా ఉంది. ఈతవార లెఫ్ట్ తీసుకోండి. యలంక దొడ్బళ్ళాపూర్ మెయిన్ రోడ్. ఇది హైవే. రైట్ ఒకటే హైవే స్ట్రైట్. మేము స్ట్రైట్ వెళ్ళి చూరు టోల్తో తప్పిస్తాము. తప్పిస్తే జాగ్రత్త చూపిస్తాం మీకు. చూడండి స్ట్రైట్ ఒకే రోడే. స్ట్రైట్ ఒకే రోడే. ఇది రాజంకుంట, మార్సంద్ర, దొడ్బళ్ళాపుర, రాజంకుంట కనుక్కుంటే రైట్ హార్ట్ సెట్ ఉంది ముందర. ఒకే రోడ్. ఇంక ఇక్కడ స్ట్రైట్ చూపిస్తాను చూడండి మీకు. ఒకే రోడ్. ఆ రైట్ తీసుకోనేది వీడియోస్ చూపిస్తాను మీకు. చూడండి ఇది రాజంకుంట. ఇది రాజంకుంట. జామైంది ట్రాఫిక్. ఇక్కడ రైట్ల పోలీస్ స్టేషన్ ఉంది, హాస్పిటల్ ఉంది, ఎమ్మెల్యే అంట మరి రాజు పుల్కట్ట. చూడు ఇత వచ్చి లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకొని లోపల పోయి వస్తే 100 రూపాయలు మిగులుకుంటుంది. 200 రూపాయలు మిగులుకుంటుంది. ఇత రైట్ తిరిగి సూపర్ కదా. ఇట్లే పోవాలా. వీళ్ళంతా 12 తప్పుకొని వస్తాండే వాళ్ళు. వీళ్ళంతా 200 రూపాయలు కట్టాల్సి పడుతుంది. 100 ఫాస్ట్ ట్రాక్ లేకపోతే 200 రూపాయలు కట్టాలి. దానికి ఇట్లా వెళ్ళిపోతే 1 కిలోమీటర్ జాస్తి అవుతుంది అంతే. చూడండి చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చెరువు, దానికి వీడియో చేస్తాను మీకు. చెరువు కట్టు పైన పోవాలా, సగతగా ఉంది. కొత్త ఏం రెడీ చేస్తూ ఉన్నారు చెరువుతా. చూడండి చేతి ఎంత చేసి బాగా చేస్తూ ఉన్నారు. ఇక్కడేం పాము వస్తాయండి, సగతగా చేయండి కదా. ఇక్కడ రైట్కి చూడండి టోల్ ఉంది. టోల్ ముందరే ఈ రోడ్డుకి క్రాస్ అవుతుంది. చూడండి టోల్ కట్టి తప్పాయని. అదేనండి ఇంక స్ట్రైట్ ఒకే రోడే ఫుల్. చూడండి స్ట్రైట్ ఒకే రోడే. బా వెహికల్స్ ఎన్ని ఉంటాయి కదా.
చూడండి, ఇది కంట అనుకుంటే అని ఊరు పేరు. ఆర్చ్ కనిపిస్తుంది. కట్అవుట్ వేసినారు. ఇది లైట్స్ కదా, ఇప్పుడు కనిపించదు, నైట్ బాగా కనిపిస్తుంది. చూడండి ఎన్ని వెహికల్స్ ఉంటాయి. గాడి మేము ఎంచోపు అవుతుందో పోదేది. బైక్ లో వస్తే ఈజీ కదా, అంతా నుగ్గుసుకొని వెళ్ళిపోవచ్చు. కార్లో వస్తేనే కార్కి టచ్ అయిపోతుంది కదా, బైక్ టచ్ అయితే ఏం పోతానేదని వెళ్ళిపోవచ్చు. ఏళేనన్నా స్టార్ట్ అయిపోయింది జాతర. ఓకే ఓకే ఓకే. హెవీ ట్రాఫిక్ కదా, ఇంకా జాస్తి ట్రాఫిక్ ఉంటుందా? అంటే నేను చిన్నోడు చూసినాను, అంతోటి గ్యాప్ లేదు. ఒకే ఒకసారి మాత్రం బాగా గ్యాప్ ఉంది. అంటే మేము అక్కడి నుంచి వస్తా ఉంటాం కదా చిన్నోడ, ఇక్కడ అంతా చూసిండలేదు. బాగుంటాండి ఆవిడ, జనాలు ఎంత ఉంటాడ్రి. చెరువు వీవి ఇంకా కనిపించాలంటమ్మా. వాళ్ళు ఎవరో మంతే చూస్తా ఉన్నారమ్మా, వీడియో చేస్తాను. అయ్యి అదేదో మంకీ దేశానాಗ ಇದು ಅಂತ ತಗೊಬೇಕಮ್ಮಗೆ ಬೊಂಬೆ ಇರಮ್ಮ. ಅಯ್ಯೋ ಚಿನ್ನಮ್ಮ ಇರು. ಅಯ್ಯೋ ಬಂಗಾರಿ ಅಮ್ಮ ಸುಮ್ಮನಿರ. ನಡೀರಿ, ಇದು ಮಾತ್ರ ತೆಕ್ಕೋ. ಇಲ್ಲಿ